నమస్తే, వెల్కమ్ టు వాయిస్ టుడే. దిస్ ఈజ్ వర్మ. కళ అనేది చాలా మందిలో ఉంటుంది, కానీ అది వ్యక్తపరచడంలో కావచ్చు, ఇతరులకి పంచడంలో కావచ్చు, అది కొందరిలోనే ఉంటుంది. మరి అలాంటి గొప్ప నాట్య కళాకారులు మన స్టూడియోలో మనతో చిట్ చాట్ చేయడానికి ఉన్నారు. మన పేరుని రాజ్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్ చెప్పండి, అసలు నాట్య రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఎలా, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు ఈ ఫీల్డ్కి రావాలని చాలామంది ఈ రోజుల్లో, ఈ జనరేషన్లో ఇష్టపడరు. సో అంటే మీరు వచ్చిన జనరేషన్, మీరు వచ్చిన టైం కావచ్చు అది. సో మీకు ఎలా వచ్చింది చిన్నప్పటి నుంచి దీని మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అంటే బేసిక్‌గా మనకు మా ఫ్యామిలీలలో, కమ్యూనిటీలో తీజ్ పండగ అని ఉంటుంది. ఓకే. సో నవరాత్రులు చేస్తామన్నమాట తీజ్ పండగని. సో ఆ నవరాత్రుల్లో కూడా ఏం చేస్తారంటే డైలీ ఈవినింగ్ మొత్తం ఒక అంటే కుటుంబం లాగా అంత ఊరందరూ ఒకే చోట వచ్చేసి ఇలాంటి నాట్యం అంటే జానపద కళల్లో అన్ని కళల్లో అన్ని చేస్తుండేవారు. సో ఇంట్లో అమ్మ నాన్న కూడా బాగా చేస్తారనమాట. సో బేసిక్గా అక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి నేను బాగా ఫీల్ అవుతుంటాను అనమాట. నేను కూడా అట్లా చిన్నప్పటి నుంచి 9 days ఎవ్రీ ఇయర్ ఆ 9 days మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసేది అనమాట డ్యాన్స్ చేస్తూనే. సో ఆ టైం నుంచే అక్కడ స్కూల్కి వెళ్ళడం, అక్కడ ఒక టీచర్ మాకు జానపదం నేర్పించి త్రూఅవుట్ ఇండియా తీసుకెళ్ళడం జరుగుతుండే. సో అది అంటే బాగా ఇంట్రెస్ట్ వచ్చేసింది అనమాట అక్కడనే. అంటే మేము చేసే జానపద కళ ఏంటంటే ఆ తీజ్ పండుగ వీ లవ్ ద నేచర్ యాక్చువల్లీ. అంటే మన ప్రకృతిని బాగా ఇష్టపడుతుంటాం బాగా. సో 9 days కూడా అంటే ఆ గోధుమలను నానబెట్టి అవి వచ్చే మొలకలను బట్టి ఆ గ్రాస్ ఎంత గ్రో అయితే అంత బాగా సస్యశ్యామలంగా మా ఊరంతా ఉంటుందనే ఒక చిన్న భావన ఉంటుంది మాకు. ఆ నమ్మకమే ప్రకృతి, ఆ ప్రకృతి నమ్మకమే ఇటు డ్యాన్స్ ఇవన్నీ కలయిక. సో అలా బాగా ఇంట్రెస్ట్ వచ్చేసింది. సో అంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా అలాగే ఉండింది మీకు ఫస్ట్? అంటే సపోర్ట్ పాపం వాళ్ళకి ఏం తెలియదు. దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్. సో బట్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ ద కల్చర్. సో దే గివెన్ మీ దట్. సో ఐ ఫెల్ట్ వెరీ. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉండగానే కల్చర్ ఎవరు తెలియట్లేదు, కల్చర్ గురించి అసలు తెలియదు. అదే. సో అసలు తెలంగాణ కీర్తిని పెంపొందించడంలోనే మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో ఏంటి దానికి స్ఫూర్తి ఏంటి అసలు? స్ఫూర్తి ఏంటంటే మనకు ఇదివరకు అంటే కలిసి ఉన్నప్పుడు గ్రోత్ అనేది అంత పెద్దగా లేకుండే. ఓకే. విభజించు పాలించు అనే ఒక సూత్రం నాకు బాగా నచ్చిన సూత్రం అది. అంటే పెద్దగా ఉన్నప్పుడు మనం ఏం అంత పెద్దగా చేయలేము కదా. లైక్ ఇప్పుడు అంటే ఇప్పుడు 2 partsగా అయ్యాము. తెలుగు పీపులమే 2 partsగా అయ్యాము. ఓకే, తెలంగాణ అటు ఆంధ్ర, వీఆర్ ఆల్ ఇన్ వన్ ఓన్లీ. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక సీఎం ఉంటాడు, అక్కడ ఒక సీఎం ఉంటాడు. సో పాలన చేయడానికి, అభివృద్ధి అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో నేను అప్పుడు ఫారెన్లో ఉన్నా, ఒకటే అనుకున్నాను, ఓకే రైట్, వీ గాట్ సపరేటెడ్ నౌ స్టేట్, వీ హ్యావ్ అ డిఫరెంట్ స్టేట్. సో తప్పకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించాలి, అభివృద్ధి చేయాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇదేదో మనం చదువుకుంటున్నాం, ఈ చదువులు అవన్నీ ఉన్నాయి, ఓకే జాబ్స్ చేస్తున్నాం, ఇదే కాదు, వీటికి తోడు ఎప్పుడైతే మన ఈ కల్చర్ని అడాప్ట్ చేసుకుంటామో ఇంకా అద్భుతంగా మనం గ్రో అవ్వచ్చు అనే ఒక ఆలోచన, సంకల్పం, బలంతో వచ్చాను అనమాట. వచ్చి దీన్ని టేకప్ చేయడం జరిగింది. సో మనకు ఫస్ట్ ఇది ఎవరికి చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు పెద్దవాళ్ళకి చెప్తే చెప్పావులే అని ఒక చిన్న మాటతో పక్కన పెట్టేస్తారనమాట. సో ఈ కల్చర్ని ఎలా అంటే దీన్ని అర్థం చేసుకునే గుణం ఎవరికి ఉంటుంది ఫస్ట్ అంటే, అర్థం చేసుకునేలాగా చెప్పడం, ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చెప్తూ దాన్ని వాళ్ళకి ఇంజెక్ట్ చేయాలి. సో ఈ అంటే నేటి పౌరులే రేపటి భవిష్యత్ తరాలకు మనకు వాళ్ళకు చాలా అద్భుతంగా దారి చూపించే ఇదిగా నాయకులుగా, దాని మీద గౌరవాన్ని కూడా పెంచాలి, పెంపొందించే విధంగా చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. సో మనకి ఈనాటి బాలలే రేపటి పౌరులు కాబట్టి, సో ఆ బాలలు అంటే పిల్లల్లో ఫస్ట్ ఇది ఇంజెక్ట్ చేయాలనే ఒక చిన్న ఆలోచనతోటి మొదలుపెట్టాను అనమాట. మీరు ఇప్పుడు చాలా మంది విద్యార్థులు కూడా తెలంగాణ నుంచి కూడా చాలా మంది విద్యార్థులు మీ నుంచి శిక్షణ పొంది వెళ్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఉచితంగా కూడా శిక్షణ ఇస్తున్నారని తెలిసింది. సో అసలు ఎలా దీని మీద మనకి నాట్య రంగం కావచ్చు, ఇంకొక కళారంగానికి మొత్తం ఇన్కమ్ అనేది ఉండదు, సోర్స్ ఉండదు. సో ఎలా మీరు దీన్ని నిలదొక్కుని ఎలా ముందుకు వెళ్తున్నారు? అదే నేను చెప్పాను కదా, అంటే చిన్నప్పుడే అంటే ఆ ప్రకృతికి ఇటు విశ్వాన్ని మనం ఎప్పుడైతే నమ్ముతామో, అది స్పష్టతతో, స్వచ్ఛతతో, మన మనోధర్మంతో ఎప్పుడైతే నమ్మి ఉంటామో, మీకు ఏ టైంలో ఏం కావాలో అది ఇస్తూనే ఉంటుంది. ఓకే, మిమ్మల్ని రిస్క్లో పెట్టదు. దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అది మనం అర్థం చేసుకోగలిగితే చాలా అద్భుతంగా టయానికి ఏం రావాలో అది వస్తుంది, టయానికి ఏది పోవాలో అది పోతుంది. అది జీవితమైనా ఇంకేదైనా నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకం మెయిన్.
సో ఆ నమ్మకంతో అంటే అలానే నేను ముందుకెళ్తున్నాను కాబట్టి మనకు మంచి దాంట్లో గ్రోత్ ఆటోమేటిక్గా కనిపిస్తుంది. ఇప్పుడు సంపాదించుకొని దీంట్లోనే బంగ్లాలు కోటలు కట్టుకోవాలి అంటే కష్టం. కానీ అదే దానికి ఇష్టంగా మనస్ఫూర్తిగా మీరు చేయగలిగితే ఏదైనా కట్టవచ్చు. మీరు బంగ్లాలు కోట్లు లేనిది యూ కెన్ బికమ్ ఏ పిఎం ఆల్సో ఫర్ ద కంట్రీ. ఓకే, కానీ అది ఉండాలి. ఈనాడు మరి ఆ కోవలో చూసుకుంటే ఇవి కూడా కళల నుంచి వచ్చినాయే కదా, ఏదైనా సంస్కృతి సాంప్రదాయాల నుంచి వచ్చిందే. ఈనాటి మన దేశ ప్రధాని ఎవరు? మనకు చాయ్ వాలా అని చెప్పుకుంటాం సహజంగా అయితే. సో హీ బికెమ్ ఫ్రమ్ వేర్ టు వేర్ నౌ. ఆనాడు ఎక్కడున్నాడు చాయ్ అమ్ముకుంటా ఉండే పర్సన్, ఈనాడు దేశ ప్రధానిగా మరి ఎట్లా అయ్యారు అంటే ఆయన దేన్ని ఫాలో అయ్యారంటే మన ప్రకృతి అంటే ఈ సంస్కృతి సాంప్రదాయాల్లో ఏమైతే ఇమిడి ఉన్నాయో వాటిని తెలుసుకొని వాటిని పాటిస్తూ ముందుకెళ్ళాడు. దేశ ప్రధానిగా ఈరోజు ఉన్నాడు. దేశాన్ని కూడా సస్యశ్యామలంగా చేయడానికి రెడీ అవుతున్నారు ఆయన. ఫస్ట్ నుంచి కళాకారుడికి కావచ్చు, ఈ కళారంగానికి సంబంధించిన ఏదైనా గవర్నమెంట్స్ నుంచి సపోర్ట్ అనేది సరిగా ఉండదు అంటారు. సరే వీళ్ళకి ఇన్కమ్ సోర్సులు కానీ సపోర్ట్ అనేది ఉండదు అంటారు. సో ఇది వరకు గవర్నమెంట్తో పోల్సి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, సో ఎలా ఉంది వాళ్ళ సపోర్ట్? ముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు ఏమన్నా సపోర్ట్ ఉందా? సపోర్టు ఎప్పుడు ఉంటుంది. నేనేమంటానంటే సపోర్ట్ ఈజ్ నాట్ ఎనఫ్. ఎస్, ఇప్పుడు మనం ఎడ్యుకేషన్లో పిల్లలకు చదివిపించే సోషల్ కావచ్చు, సైన్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ హిందీ అన్నీ ఉన్నాయి. దాని ద్వారా వాళ్ళకి ఏమొస్తుందనే కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు వాటిలో ఉన్న వాల్యూస్ ఏంటి చదువుకుంటూ పోతా ఉన్నారు. వాల్యూస్ ఏంటి అసలు? ఆ వాల్యూస్ తెలియాలంటే ఈ కల్చర్ని కూడా అడాప్ట్ చేయాలి. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు లండన్ కానీ జర్మనీ కానీ ఇట్లా ఇప్పటికి మనం చూసుకుంటే ముస్లిం కంట్రీస్తో సహా అరబ్ దేశాలు ఇప్పుడు అంటే దుబాయ్ ఇట్లాంటివి చూసుకుంటే వాళ్ళ మన సంస్కృతిని ఇష్టపడుతున్నారు. అంటే దే ఆర్ కీపింగ్ అవర్ ట్రెడిషన్ లైక్ వండర్. ఇప్పుడు లండన్ లాంటి దేశాల్లో మన భగవద్గీతలను ఎడ్యుకేషన్లో పెట్టారు. వై? ఇప్పుడు అమెరికన్ సైంటిస్ట్ రామ్ మొనాల్డోనో ఒక పర్సన్ ఉన్నాడు. తను కూడా అంటే ఈ కల్చర్ గురించి మాట్లాడతాడు అనమాట. చాలా అద్భుతమైన సంస్కృతి అని చెప్పేసి. ఈ సంస్కృతి సాంప్రదాయాలు మనం కంపల్సరీ మనం కూడా అడాప్టేషన్ చేసుకోవాలి. అడాప్టేషన్ చేసుకుంటే జరిగే అద్భుతాలు ఎన్నో అని వాళ్ళకి అర్థమైంది. మనకంటే బాగా వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఇంకా మనం ఏదో మూలను పట్టుకొని ఇంకా అశోకుడు చెట్టు నాటేను అనుకుంటేనే చదువుతా ఉన్నాం. కానీ అశోకుడు చెట్టు నాటిండు, దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి, దాని అద్భుతాలు ఏంటి అన్నీ వాళ్ళంతా చాలా అడ్వాన్స్డ్గా వెళ్ళిపోతున్నారు. దే యూజింగ్ అవర్ కల్చర్ థింగ్స్. మన ట్రెడిషనల్లో అంటే మన కల్చర్లో ఏమైతే దాగి ఉన్నాయో వాటినన్నిటినీ వాళ్ళు చాలా జాగ్రత్తగా క్యాప్చర్ చేసుకొని వాటి ద్వారా వాళ్ళు అడ్వాన్స్ స్టేజ్కి వెళ్తున్నారు, నేర్చుకుంటున్నారు. ఎస్, అడ్వాన్స్డ్కి వెళ్ళగలుగుతున్నారు. సో ఇప్పుడు కళారంగానికి సంబంధించి అయితే మీరు దగ్గర 2 దశాబ్దాల్లో 2000కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. సో ఎలా ఆ కృషి ఎలా చేశారు? హార్డ్ వర్క్ అనేది మీరు ఎలా తెచ్చుకున్నారు? నాకొకటండి, ఇప్పుడు మనకు ఈ కల్చర్ని ఎంత అయితే అంత జనాల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచన నాలో. అదే మెయిన్ ముఖ్య బలం. ఈ కల్చర్లో మనకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు డ్యాన్స్ ఉంది, యోగా ఉంది, ఇన్స్ట్రుమెంటల్, థియేటర్, ఆర్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. వీటన్నిటిని ఎందుకు అసలు అడాప్టేషన్ చేసుకోలేకపోతున్నారు ఇంకా క్లారిటీగా? ఓన్లీ గొప్ప స్థాయిలో ఉన్న కుటుంబాలలోనే నేర్చుకుంటా ఉన్నారు. అది కూడా ఏందో నేర్పియాలి మన పిల్లలకి డ్యాన్స్ అని చెప్పేసి అంతే. కానీ దోస్ ఆర్ పీపుల్ లైక్ సివిల్స్ పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, లైక్ డెహ్రాడూన్, ఉత్తరాఖండ్లో అక్కడ ట్రైనీస్ ఉంటారు కదా, పాస్ అయి ఉన్న వాళ్ళు ఏదో ఒక పేపర్ చేసి ఉంటారు, డ్యాన్సో, మ్యూజికో, యోగానో. ఎందుకు?